లేకుండా విరివిగా ఖర్చు చేసే ఒక అలవాటు మనకి ఏర్పడింది. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అండి, సంతోష్ అని, వాడు మంచి ఆస్తిపరుడు అండి. సో వాడు ఏం చేశాడంటే వాళ్ళ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఒక 1 year లోపు ఈ సంవత్సర కాలంలో వాడు ఆడుకోవడానికి అనుగుణంగా మార్కెట్లో దొరికిన ప్రతి ఐటెం తీసుకొచ్చి 1 bedroomలో అరేంజ్ చేసిండు. సో ఆ అబ్బాయి ఆ ఆట వస్తువులతో ఆడి 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 అలసిపోయి నెక్స్ట్ ఇయర్ ఇంకో ఆట వస్తువు కావాలంటే మార్కెట్లో దొరకలేంతగా ఉంది. సో ఏది ఎంత అవసరమో పిల్లలకి అంతే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫర్ సపోజ్ మనము చెప్పులు నా సైజు 10 అనుకోండి, లేదంటే 7 అనుకోండి, 7 వేసుకుంటే నా చెప్పులతో నేను కంఫర్ట్గా వాక్ చేయగలుగుతా. అదే 6వ నెంబర్ వేసినా 8వ నెంబర్ వేసినా అవసరం తక్కువ ఉన్నా అవసరానికి మించి ఉన్నా ఏమవుతుందంటే చెప్పు మన కాల్ని కరుస్తుంది. డబ్బు కూడా అంతే అండి. అవసరం మేర ఉండి ఖర్చు పెట్టుకుంటే పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడరు. మితిగా ఖర్చు పెడితే వాళ్ళల్లో మా నాన్న మా అమ్మ ఎలా సంపాదిస్తారు, మాకు పెడతారు, మేము చూసిందే ప్రపంచం, చేసిందే రాజ్యం అన్న చిన్న తప్పుదో పట్టే ఆస్కారం ఉంది. కాబట్టి డబ్బుల విషయంలో, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో పిల్లలకి నేర్పించాల్సిన పూర్తి బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. అయితే ఒకవేళ డబ్బులు బాగా సంపాదించాం, మనం ఏం చేద్దాం? సంపాదించిన డబ్బుల్ని ఏం చేయాలి అంటే, ఒకటి కుదిరితే మనం ఎవరికైనా దానం చేయాలి, లేదు అంటే ఖర్చు పెట్టాలి. మనం దానము చేయము, ఖర్చు పెట్టము. ఇలాంటి కేసులో డబ్బు ఏమవుతుందంటే నాశనం అవుతుందండి. సో మనం కష్టపడి సంపాదించిన ఏ డబ్బు, ఏ రూపాయి కూడా నాశనం కాకూడదు. కాబట్టి దయచేసి డబ్బు విలువ తెలుసుకొని మీరు మెలగండి. మీ